నమః శివాయ హర్ హర్ మహాదేవ్ జై చంపేస్తా. నా త్రిశూలంతో గోదామ పెట్టుకోకు. చెయ్యగలిగింది చేసుకో. నువ్వు పెద్ద రౌడీ అనుకుంటున్నా. నేను తీసుకెళ్తాను. ఏం చేస్తావో చెయ్యి, నేను చూస్తాను. నేను తీసుకెళ్తాను. ఏం చేస్తావు నువ్వు? వజ్రం నేను తీసుకెళ్తాను. ఏం చేస్తావో చెయ్యి, నేను చూస్తాను. అక్కడ పెట్టేకి వెళ్తున్నాను. నువ్వు చాతనైతే ఆపుకో. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ప్రతిష్ఠ చేసిన తర్వాత మా ఊరు ప్రజలంతా బాగున్నారు స్వామి. దయచేసి ఈ గుడికి రక్షణగా మీరుండండి. నిమ్మకాయల కానీ నాకు కొన్ని నిబంధనలున్నాయి. సాయంకాలం అయితే సూర్య అస్తమిస్తున్నప్పుడు గుడి సమీపాన ఎవరూ డిస్టర్బ్గా ఉండకూడదు. సరే స్వామి, రేపు నేను ఊరు ప్రజలతో వస్తాను ఇక్కడికి. మీకు మా గ్రామం నుంచి వచ్చేటి మీకు ఇక్కడ కానుకగా తీసుకొని వస్తాము. మా ప్రజల గురించి, ఈ గుడి గురించి కొన్ని మాటలు మీరు మా అంత గుడి దగ్గరికి పోదాందండి, గుడి చూద్దాందండి. బాగున్నారా? గ్రామ ప్రజలతో వచ్చారు కలిసి. ఏ విశేషం? లేదండి, ఇప్పుడు జరిగే గారు గ్రామ ప్రజలతో వచ్చాము. ఈరోజు శివలింగానికి అభిషేకం పూజలు చేయాలి. గ్రామ ప్రజలందరితో కలిసి వచ్చాను. ఈరోజు శివయ్యకి లింగానికి పూజ. శంకరయ్య, గత 28 సంవత్సరాల నుంచి ఈ గుడికి ఆలయ పూజారిగా నేను చేస్తున్నాను. కొత్తగా ఒక ఘోరస్వామి, నిమ్మకాయల స్వామి వచ్చాడు. నాకు ధర్మం గురించి. శివలింగం దగ్గర ఉన్న వజ్రం కోసం ఒక దొంగ వచ్చాడు. దొంగ వస్తే అతనితో ఫైట్ చేసి ఆ వజ్రాన్ని ఎక్కడికి పోనీపోకుండా మళ్ళీ తీసుకొచ్చి గుళ్ళోనే ప్రతిష్ఠ. మనుషుల కోసం, ప్రజల కోసం ఉంటారు. ఈ మా దేవుడి కోసమే ఉంటాను. ఆ దేవుడి కోసమే కలిసి బతుకుతాను. మీకు తెలియదు, శివయ్య నాకు ఇక్కడ పంపించాడు. ఏదో తెలియని ఒక భయంకరమైన ముందు ఆలోచన కొన్ని వలమూలికల కోసం అడవులకి వస్తూ ఉన్నట్లు. గుడ్ బాయ్, లెట్స్ గో. Stay together, keep moving. The temple, it's our only hope. The current is strong, hold on. ఇక్కడ ఉన్న ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. నువ్వే కరుణించాలా స్వామి. నిమ్మకాయ స్వామి ఎక్కడున్నా ఇక్కడికి రమ్మని చెప్పండి పరమేశ్వరుడా.